వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమిని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సఫారీ లాంటి పటిష్టమైన జట్టుపై ఓడిపోతే పర్లేదు కానీ భారీ ఓటమి అనేది జీర్ణించుకోలేంది. అది కూడా సొంత గడ్డపై పరాజయం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ను తీవ్రంగా బాధిస్తుంది. ఇండియా ఏకంగా 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. మినిమం ఫైట్ ఇవ్వకుండా మన ఆటగాళ్లు చేతులెత్తేయడం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మ్యాచ్కు ముందు ఫేవరెట్గా బరిలోకి దిగిన మన సూర్యసేన బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్లో మన జట్టు గురించి బూమ్రా సూపర్ బౌలింగ్ తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అసలు టీమిండియా ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అక్షర్ పటేల్ను పక్కన పెట్టడం. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడానికి అర్హుడు. అయితే కీలకమైన సూపర్ 8కు ముందు ఈ స్పిన్ ఆల్రౌండర్ను పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు గురిచేసింది. పైగా అక్షర్ మన జట్టుకు వైస్ కెప్టెన్. అంతేకాదు ప్రస్తుతం సూపర్ ఫామ్లో కూడా ఉన్నాడు. నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అక్షర్కు రెస్ట్ ఇచ్చారు. సూపర్ 8 మ్యాచ్కు బరిలోకి దిగుతాడని భావించిన బెంచ్కు పరిమితం చేసి మూల్యం చెల్లించుకున్నారు. పోనీ అక్షర్ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఏమైనా ఆడాడా అంటే అది కూడా లేదు. బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయారు.